ఇక ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ రవిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఫారినర్స్ యాక్ట్ కింద పలు సెక్షన్లు జోడించారు. ఇవాళ రెండో రోజు కస్టడీలో ఐబొమ్మ రవిని ప్రశ్నించనున్నారు. మరోవైపు ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు జోడించారు. ఫోర్జరీ సెక్షన్ జోడించారు. ప్రహ్లాద్ పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్ తీసుకున్నాడు. దీంతో ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. మరోవైపు సినిమాల పైరసీ ఆగలేదు. ఇప్పటికీ ఐబొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ ప్రత్యక్షమైంది. కాగా ఇప్పుడు SBI ఇన్సూరెన్స్ వెబ్సైట్ లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు ఐబొమ్మగా పేరు మార్చి ఆ వెబ్ పేజ్ పై క్లిక్ చేస్తే తమ పేజ్ కి రీడైరెక్ట్ అయ్యేలా మార్పులు చేశారు. ఐబొమ్మ రవికి చూపిస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ రవిపై 3 సెక్షన్లు కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే మరికొన్ని వెబ్సైట్ల లింకులు కూడా ప్రత్యక్షమయ్యాయి ఐబొమ్మ పేరుతో. వాటిని రీడైరెక్ట్ చేస్తూ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, విజయ్ చంద్రిక ఐబొమ్మ నిందితుడు ఇమ్మడి రవిని మరికొద్దిసేపట్లో రెండో రోజు CCS పోలీసులు కస్టడీకి తీసుకోబోతున్నారు. నిన్న మొదటి రోజు ఐబొమ్మ రవిని సుమారు 6 గంటల పాటు CCS పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు కూడా సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఇమ్మడి రవిని రెండో రోజు కస్టడీకి తీసుకుని పూర్తిగా విచారించబోతున్నారు. మరికొద్దిసేపట్లో బషీర్బాగ్లో ఉన్న CCS పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఇమ్మడి రవిని CCS క్రైమ్ పోలీసులు అయితే విచారించబోతున్నారు. మొదటి రోజు ఇమ్మడి రవి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఈ సినిమాల్ని ఇవన్నీ కూడా హ్యాక్ చేస్తారు, అలాగే ఎక్కడ అప్లోడ్ చేస్తారు, ఎవరి ద్వారా ఇవన్నీ చేస్తారని కూడా పూర్తిగా సమాచారం రాబట్టిన CCS పోలీసులు రెండో రోజు దీనికి సంబంధించి టెక్నికల్ టీంను రంగంలోకి దించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా రాబట్టబోతున్నారు. సుమారుగా 6 ఏళ్లలో ఇమ్మడి రవి 21,000 సినిమాలను అవన్నీ కూడా పైరసీ చేసి తన వెబ్సైట్లో ఉంచాడు. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీలకు సుమారు 3,700 కోట్ల పైగానే నష్టం వాటిల్లింది. సో వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆరా తీయబోతున్నారు. అలాగే క్రిప్టో కరెన్సీ ద్వారా పెద్ద ఎత్తున ఇమ్మడి రవి డబ్బులను అయితే ఆర్జించాడు. సో ఆ డబ్బు అంతా కూడా ఎక్కడెక్కడ ఎవరి వద్దకు తరలించాడు, ఎన్ని సినిమాలకు ఎంతెంత మొత్తంలో తీసుకున్నాడు డబ్బులు అనే విషయాలన్నీ కూడా ప్రస్తుతం CCS పోలీసులు అయితే ఆరా తీసే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇమ్మడి రవిపై ఇప్పుడు ఉన్న సెక్షన్లతో పాటు ఇప్పటికే 10 సెక్షన్లు ఉన్నాయి. అలాగే మరో 4 సెక్షన్లు కూడా సైబర్ క్రైమ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అయితే జోడించారు. ముఖ్యంగా ఇప్పటికే IT యాక్ట్, BNS సెక్షన్లతో పాటు సినిమాటోగ్రఫీ యాక్ట్, అలాగే ఫారినర్స్ యాక్ట్ కూడా ఇమ్మడి రవిపై నమోదై ఉన్నాయి. తాజాగా ఫోర్జరీ సెక్షన్ను CCS పోలీసులు అయితే జోడించారు. ముఖ్యంగా ఇమ్మడి రవి ఇండియాని వదిలిపెట్టి కరేబియన్ దీవులకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో పాన్ కార్డు, అలాగే బైక్ లైసెన్స్, RCలు కూడా తీసుకున్నాడు. సో ఫోర్జరీ సెక్షన్ల కింద ప్రస్తుతం ఈ సెక్షన్లు జోడించినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా మరోవైపు రెండో రోజు పూర్తిగా ఇమ్మడి రవి నుంచి కీలకమైన అంశాలు రాబట్టేందుకు పోలీసులు అయితే చాలా సిద్ధమైనట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలు హ్యాక్ చేసినప్పుడు ఎవరి సాయంతో ఇవన్నీ కూడా సర్వర్లను హ్యాక్ చేశాడు, సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటే పెద్ద ఎత్తున మనుషులు కూడా అవసరం అవుతుంటుంది. సో ఎవరెవరు సాయం చేశారు, విదేశాల్లో వీళ్ళ సామ్రాజ్యాలు ఇంకెక్కడెక్కడ ఈ మొత్తం ఈ గ్యాంగ్ అంతా ఎక్కడ విస్తరించి ఉంది, అలాగే ఈ సినిమాలను ఎక్కడి నుంచి అప్లోడ్ చేసేవారు, వీటితో పాటు
పాటు టెక్నికల్ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరి సహాయం కోరేవారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఏం జరిగిందనేది ప్రస్తుతం ఇమ్మడి రవి నుంచి ఆరా తీసేందుకు పోలీసులు అయితే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఐబొమా యాప్ను ఉపయోగించుకుని మరికొంత సైబర్ నేరస్తులు ఇప్పటికే రెచ్చిపోతున్నారు. ఐబొమా 1 యాప్తో పాటు కొన్ని ఫేక్ యాప్లు ఐబొమా అనే పేరుతో ప్రస్తుతం వెబ్సైట్లో కలకలం సృష్టిస్తున్నాయి. సో ఎవరైనా ఐబొమాను సెర్చ్ చేసినప్పుడు ఆ సైట్లకు అయితే రీడైరెక్ట్ అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే ఎస్బీఐ ఇన్సూరెన్స్కి సంబంధించి అందులో కూడా సైట్ ఓపెన్ చేయగానే సినిమాలకు సంబంధించిన సినిమాలు అన్నీ కూడా విడుదలవుతున్నాయి. సో దీనిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. అయితే నిన్న ఐబొమా 1 అనే వెబ్సైటు నిన్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపై కూడా పోలీసులు కొంత క్లారిటీ ఇచ్చారు. కేవలం అది సినిమాలకు సంబంధించి రివ్యూలు మాత్రమే ఇస్తుంది, ఎలాంటి సినిమాలు పైరసీ చేసి అందులో అప్లోడ్ చేయరని పోలీసులు అయితే తెలిపారు. అయితే ఐబొమా మరికొన్ని రోజుల్లోనే ఇమ్మడి రవిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 17వ తారీఖున రవిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కొద్ది రోజుల్లోనే మరోసారి ఐబొమా పేరుతో నకిలీ వెబ్సైట్లతో పాటు ఒరిజినల్గానే ఐబొమా మళ్ళా రీఎంట్రీ ఇవ్వబోతుంది అనేది కూడా ప్రస్తుతం చాలామంది సినీ ప్రేక్షకులు అయితే చర్చించుకుంటూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో సిసిఎస్కు తీసుకురాబోతున్నారు రవిని. ఇక్కడ సుమారుగా నిన్న విచారించిన మాదిరిగానే ఈ రోజు కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే నిన్న విచారణలో కొద్ది ప్రశ్నలకు సమాధానం చెప్పిన రవి కొన్ని ప్రశ్నలు మాత్రం దాటవేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఆ ప్రశ్నలకు జవాబులు మరికొద్ది సేపట్లో సిసిఎస్ పోలీసులు 2వ రోజు కస్టడీలో రాబట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. విజయ్ చంద్రిక. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.